సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, ఈ దినం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుదాం. ప్రభు ఈ దినం మన కొరకు సిద్ధపరిచిన ఒక దివ్యమైనటువంటి వర్తమానం. కీర్తనల గ్రంథం 75వ కీర్తన 6-7 చరణాలు. తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. విన్నారా? నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి నరుడు, నాడి ఆడుతున్న ప్రతి నరుడు ఆశపడేది, కోరుకునేది హెచ్చించబడాలి అని. నా కుటుంబం హెచ్చించబడాలి, ప్రైజ్ గాడ్. నా పిల్లలు హెచ్చించబడాలి, ఆమేన్. నా ఉద్యోగం, నా వ్యాపారం హెచ్చించబడాలి, నేను హెచ్చించబడాలి. సేవ చేసే ప్రతి దైవ సేవకుడు, నా ద్వారా యేసుక్రీస్తు వారు హెచ్చించబడాలి, నేను చేస్తున్న పరిచర్య హెచ్చించబడాలి అని ప్రతి మనుషుడు హెచ్చించబడాలి అని కోరుకుంటారు. కోరుకోవటం తప్ప పొరపాటును కాదు, ప్రతి మనిషి కోరుకోవాలి. కానీ ఒకటి దైవజనమ, కోరుకున్నంత మాత్రాన ప్రతి మనుషుడు హెచ్చించబడడు. ఇది వాస్తవం. హెచ్చింపబడాలని ప్రతి వ్యక్తి కోరుకున్న కొందరే హెచ్చించబడుతున్నారు. ఒక మనిషి తన బ్రతుకులో తాను హెచ్చించబడాలంటే ఏం చేస్తే తాను హెచ్చించబడతాడు? కీర్తనకర్త ఇక్కడ అంటాడు, తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను హెచ్చు కలగదు, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. తీర్పు తీర్చువాడు దేవుడే. ఆయన ఒకరిని హెచ్చించును, మరొకరిని తగ్గించును. విన్నారా? హెచ్చింపు అనేది మనుషుని చేతిలో లేదు, అది నీవు ఆరాధించే నీ దేవుని చేతిలో ఉంది. ఇక్కడ భక్తుడు అంటాడు, తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను. దిక్కుల ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చిందో తెలుసండి? ఆలోచించండి. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను అని అంటే చాలా పెందల కడనే లేచి రాత్రి అయ్యే వరకు ఒక వ్యక్తి చెమటోడ్చి ప్రయాసపడిన, ఒక వ్యక్తి ప్రయాసము ద్వారా ఒకడు హెచ్చించబడడు. అనగా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అహోరాత్రులు ఒక వ్యక్తి కష్టపడినంత మాత్రాన అతని కష్టం ఒక వ్యక్తిని ఘనమైన స్థితిలో నిలవబెట్టలేదు. భక్తుడు దావీదు గారు మాట్లాడుతున్నాడు. చాలా మంది తమ కష్టాన్ని నమ్ముకుంటారు. అలాగని కష్టపడకూడదు అని నేను అంటలేదు సుమి. చదువుకునే బిడ్డ చదువు కొరకు కష్టపడకూడదని కానీ, వ్యాపారం చేసేవాడు వ్యాపారం కొరకు కష్టపడకూడదని కానీ, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం కొరకు ప్రయాసపడకూడదని కానీ నేను అంటలేదు. అయితే నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నీ హెచ్చింపు నీ కష్టంలో దాగి లేదు. ఎవరిలో దాగి ఉందో తెలుసా? నీవు ఆరాధించే నీ ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారిలో దాగి ఉంది. తర్వాత అంటాడు, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. ఇజ్రాయేలు దేశానికి అరణ్యాన్ని ఉండేటువంటి దిక్కేదై అంటే దక్షిణ దిక్కు. వినరా? దక్షిణ దిక్కు. ఏ దిక్కండి? దక్షిణ దిక్కు. సహజంగా ఈ దక్షిణ దిక్కు అరణ్యం ఉంటది కదా. ఈ అరణ్యం అనేది దేనికి గుర్తుగా ఉందో లేఖనాల్లో చూస్తే, కొంతమంది మూఢనమ్మకాల ద్వారా హెచ్చించబడాలని కోరుకుంటారు. ఎట్లా? కొన్నిసార్లు వాళ్ళ చేతికి అదో రకమైన రంగుదారం కట్టుకుంటే హెచ్చించబడతాము అనుకుంటారు. మరికొంతమంది ఈ వేలుకి అదో రకమైన రంగులో ఉన్న ఉంగరం, ఆకురాయో ఏదో అంటారు కదా, అది పెట్టుకుంటే నా స్టార్ తిరిగిద్ది అని అనుకుంటారు. ఇంకొంతమంది పేరు సంఖ్యాశాస్త్ర ప్రకారం మార్చుకుంటే వాళ్ళు ఆశీర్వదించబడతారు, హెచ్చించబడతారు అని అనుకుంటారు. ఆ మధ్య మన భారతదేశంలో, నేను పేరు చెప్పను కానీ, ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఈ సంఖ్యాశాస్త్రాన్ని పరిశీలించి వ్యక్తి దగ్గరికి ఆ ముఖ్యమంత్రి వెళ్ళి అడిగాడు, అయ్యా, నా సింహాసనం స్థిరపడాలంటే నేనేం చేస్తే నా సింహాసనం స్థిరపడిద్ది? ఆ సంఖ్యాశాస్త్రం చూసి ఆయన ఏం చెప్పాడంటే, నీ పేరులో ఇంకొక అక్షరం జాయిన్ చేయి. అది గనక నువ్వు జాయిన్ చేస్తే సంఖ్యాశాస్త్ర ప్రకారం నీకు బలం పెరిగిద్ది, గ్రహబలం పెరిగిద్ది, చనిపోయినంతకాలం నీవే ముఖ్యమంత్రిగా ఉంటావు అని చెప్పాడు. అనుకోండి, ఆయన పేరు అది కాదు కానీ రాజు అనుకోండి, RAJU రాజు. ఈ సంఖ్యాశాస్త్ర ప్రకారం ఏం చెప్పాడు తెలుసా? RAJU అంటే రాజు అని రాసుకోయా, రాజు అని రాసుకో. సంఖ్యాశాస్త్ర ప్రకారం నీ సింహాసనం స్థిరపడిద్ది అన్నాడు. విచిత్రం ఏంటంటే ఆయన చెప్పినట్లుగా పేరు మార్చుకున్నాడు. 6వ రోజే ముఖ్యమంత్రి పీఠం పోగొట్టుకున్నాడు. ఆయన ఎవరు ఇప్పుడు పరిశోధనలు చేయొద్దు, వినండి. 6వ రోజే ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయాడు. అరణ్యపు దిక్కు నుండి ఒకనికి హెచ్చు కలగదు, తూర్పు నుండి అయినా పడమటి నుండి అయినా ఒకనికి హెచ్చు కలగదు. ఇంకొక దిక్కు మిగిలిపోయింది. చెప్పండి, ఏ దిక్కు? అదే ఉత్తర దిక్కు. అంటే ఒక మనిషికి హెచ్చింపు కలిగేది ఉత్తర దిక్కు నుండే. ఉత్తర దిక్కు నుండే ఒకడు హెచ్చించబట్టమైనా మరొకడు తగ్గించబట్టమైనా. అయిలారా, ఉత్తర దిక్కు నుండి హెచ్చించబట్టం అంటే ఈ మాట విని కొంతమంది తూర్పు దిక్కుకు తిరిగి దండం పెడతారు కదా, అట్లాగే మనం కూడా వాళ్ళు తూర్పు అయితే మనది ఉత్తరం అనుకొని ఉత్తరపు దిక్కు తిరిగి దండం పెట్టారు గాక. నో, ఉత్తర దిక్కు దేనికి గుర్తు? అది పరలోకానికి గుర్తు. ఉత్తర దిక్కు కీర్తనలో రాసి ఉంటది, ఉత్తర దిక్కులో సియోను పర్వతం మీద రమ్యమైన పట్టణమందు దేవుడు ఆసీనుడై ఉన్నాడు. తూర్పు నుండి హెచ్చింపు కలగదు, పడమటి నుండి హెచ్చింపు కలగదు, దక్షిణం నుండి హెచ్చింపు కలగదు. ఒక వ్యక్తికి హెచ్చింపు కలిగేది ఉత్తర దిక్కు నుండి, అనగా దేవుడున్న దిక్కు నుండి ఒకనికి హెచ్చింపు కలుగుతుంది. ఆమేన్. ఈరోజు విను, చదువుకో, చదవద్దని కాదు. వ్యాపారం చేయి, వ్యాపారం చేయొద్దని కాదు. పనిలో కష్టపడొద్దని కాదు. నీతో చెప్పే మాట, వాటి ద్వారా మనకు హెచ్చింపు కలగదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఉత్తర దిక్కు నుండి హెచ్చింపు కలుగుతుందని వాక్యంలో రాయబడినట్లుగా దేవుని యొద్ద నుండి యేసు నామం పేరిట ఈరోజు నీకు హెచ్చింపు కలుగును గాక, నీ పిల్లలకు హెచ్చింపు కలుగును గాక. ఈ దినం మీరు ఎక్కడ అడుగు పెట్టినా ఆ స్థలాలలో నా దేవుడు ఘనతను, గౌరవాన్ని, హెచ్చింపును మీకు దయచేయును గాక. అయితే విందాం, ఒక వ్యక్తి బ్రతుకులో హెచ్చింపు కలగాలంటే ఏం చేయాలి? 3 మాటలు ముచ్చటగా మీతో క్లుప్తంగా త్వరగా చెప్తాను. ఇదే కీర్తనల గ్రంథం 37వ కీర్తన 34వ చరణంలో భక్తుడైన దావీదు గారు ఇలా మాట్లాడుతూ అంటాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. 37వ కీర్తన 34వ చరణం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గములను అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. విన్నారా? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గములను అనుసరించి నడువుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అంటాడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే ఆ వ్యక్తి దగ్గర దేవుని సన్నిధిలో కనిపెట్టే జీవితం ఉండాలి, అనగా ప్రార్థించే జీవితం ఉండాలి. ఖచ్చితంగా దైవజనమా, నేను ఈ మాట నమ్ముతాను. 100కి 100 ఇప్పుడు నేను చెప్పబోయే నా మాట విశ్వసిస్తాను. ఏంటో తెలుసా? ప్రయాసపడు వాని వలనైనా, పొందగోరు వాని వలనైనా కాదు గాని కనికరించు దేవుని వలనే కలుగును అని మాట్లాడతాడు. విన్నారా ఈ మాట? రోమపత్రికలు పౌలు గారు అంటాడు, ప్రయాసపడే వారి ద్వారానైనా. అంటే నేను హెచ్చించబడాలి అని ప్రయాసపడినంత మాత్రాన ఒక వ్యక్తికి హెచ్చింపు కలగదు. దాన్ని పొందుకోవాలి అని ఆశపడినంత మాత్రాన ఒకడు హెచ్చించబడ్డావు. మరి ఎవడు హెచ్చించబడతాడో తెలుసా? ఎవరిని దేవుడు కనికరిస్తాడో. ఆమేన్. ఎవరి మీద దేవుని దయాదృష్టి నిలిచుంటాడో, ఎవరి మీద దేవుడు తన హస్తాన్ని చాపుతాడో, పెంట కుప్పల మీద నుండి వాడు లేవనెత్తబడి సింహాసనం మీద కూర్చోబెట్టబడతాడు. నిజమేనా? అది
నిజమే. దావీదు తర్వాత ఎవరు రాజు అవుతారు? విచిత్రం. దావీదు గారి తర్వాత ఎవరు రాజు అవుతారు అని యావత్ యోధా జాతి ఎదురు చూస్తున్న రోజులవి. ఆ రోజుల్లో అబ్షాలోము ఏం చేశాడో తెలుసా? స్వయం ప్రకటిత రాజు అయ్యాడు. విన్నారా? నేనే రాజునని చెప్పి ఆ రాజరికం కోసం పరిగెత్తాడు. ఏం జరిగింది? అకాలమైన మరణాన్ని పొందాడు. తెలుసు కదా. మస్తకి వృక్షానికి వేలాడుతూ తన జీవిత యాత్ర మంచి యవ్వన వయసులోనే ముగించబడింది. అబ్షాలోము తర్వాత దావీదు సింహాసనం కొరకు పరిగెత్తింది ఎవరో తెలుసండి? అదోనియా. నేను రాజునవుతాను, నేను రాజునవుతాను, నేను రాజునవుతానని సింహాసనం కొరకు పరిగెత్తాడు, ప్రయాసపడ్డాడు. అదోనియాకి సింహాసనం దొరకల. దేవుని సన్నిధిలో కనిపెట్టిన సొలొమోనును సింహాసనం వరించింది. ప్రైజ్ ది లార్డ్. అంటే పొందగోరిన వాడికి దొరకలేదు, ప్రయాసపడిన వారికి దొరకలేదు. దేవుని సన్నిధిలో కనిపెట్టిన వాడికి ఆ సింహాసనం దొరికింది. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, జీవితంలో నాకు ఇంకా హెచ్చింపు కలగలేదే, నా పిల్లల్ని ఇంకా దేవుడు హెచ్చింపలేదే, అయ్యో దేవుడు నన్ను హెచ్చింపజేస్తాడు ఇప్పుడా అని చెప్పి దాని కొరకు పరిగెత్తొద్దు, తప్పుడు త్రోవలకు వెళ్ళొద్దు, అడ్డదారులకు వెళ్ళొద్దు. నేను ఎప్పుడు చెప్తా కదా, నీదైన రోజు ఒకటి వస్తుంది, నేను హెచ్చించే రోజు ఒకటి వస్తుంది, నేను ఘనపరిచే రోజు ఒకటి వస్తుంది, నేను దేవుడు లేవనెత్తే రోజు ఒకటి వస్తుంది. నీవేం చేయాలో తెలుసా? ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టు, కనిపెట్టు, కనిపెట్టు. భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడు నిన్ను హెచ్చించునుగాక. రెండవ మాట, భక్తుడు అంటాడు, మనం ఆరాధించే యేసుక్రీస్తు వారు అంటారు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు అని మాట్లాడతాడు. అంటే ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాలంటే ఆ వ్యక్తిలో దేవుడు ఏం చూడాలి? దీనత్వాన్ని చూడాలి, తగ్గింపును చూడాలి. నేల మట్టుకు తను తాను తగ్గించుకునే మనసు ఎవరిలో ఉంటుందో వాడిని దేవుడు హెచ్చించటం ప్రారంభిస్తాడు. మరలా ఈ మాట చెప్తాను, తూర్పు నుండి అయినా నీకు హెచ్చుగలగదో, పడమటి నుండి అయినా నీకు హెచ్చుగలగదో, దక్షిణ దిక్కు నుండి అయినా నీకు హెచ్చుగలగదో. నీకు హెచ్చుగలుగు చేసేవాడు దేవుడే, తీర్పు తీర్చువాడు దేవుడే. ఆయన ఒకరిని హెచ్చించును, మరొకరిని తగ్గించును అంటాడు. ఒక్కసారి దేవుని యొద్ద నుండి తీర్పు నీ ఇంటికి బయలుదేరితే, ఈ బిడ్డ హెచ్చించబడును గాక ఒక్క మాట దేవుని నోట నుంచి బయలుదేరితే, ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా నిలవబడిన దేవుడు తలుపులు తెరవగా ఎవ్వడు మొయ్యలేడు. ఆమేన్. దేవుడు కార్యము చేయగా ఎవ్వడు దాన్ని త్రెప్పలేడు. ఈ ఉదయకాలం వర్తమానం కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డ, ఆశ్చర్యకరమైన హస్తం ఈ గడియలోనే నీ బిడ్డలను లేవనెత్తునుగాక. ఆయన ఆశ్చర్యకరమైన హస్తం ఈ రోజే ఒక అద్భుతమైన కార్యం నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ పిల్లల చదువుల్లో, వ్రాసిన రిటర్న్ ఎగ్జామ్స్ లో దేవుడు జరిగించునుగాక. దేవుడు అలా జరిగించాలంటే ఆ వ్యక్తిలో రెండవదిగా ఏం చూడాలనుకున్నాం? తన్ను తాను తగ్గించుకునేవాడై ఉండాలి. చూడండి, లోకంలో చాలా మందికి తమను తాము ఊరకనే పొగుడుకుంటా ఉంటారు. మనసులో కూడా వాళ్ళేదో పైనుంచి ఊడిపడిన గొప్ప వ్యక్తులుగా తమను తాము హెచ్చించుకుంటా ఉంటారు. మా ఫ్యామిలీ చాలా రాయల్ ఫ్యామిలీ అండి, మా ఫ్యామిలీ చాలా రిచ్ ఫ్యామిలీ అండి అని వాళ్ళను వాళ్ళు పొగుడుకుంటా ఉంటారు. వాళ్ళను పొగిడే భజన పరులను చుట్టూతో పెట్టుకుంటా ఉంటారు. రాజశేఖరయ్య గారు ఎప్పుడు చెప్తారు, ఒరే బాబు, మనల్ని మనం పొగుడుకోకూడదు, అట్లాగని బయట వాళ్ళు పొగడాలని దానికోసం కూడా మనం ఎదురు చూడకూడదు. రాజశేఖరయ్య గారు చెప్పే మాట, మనల్ని మనం పొగుడుకుంటేనంట మన కాళ్ళకి మనం దండం పెట్టుకున్నట్టంట. విన్నారా? ఎవరి కాళ్ళకి? మన కాళ్ళకి మనం దండం పెట్టుకున్నట్టంట. కొంతమంది వాళ్ళని గూర్చి వరకు గొప్పగా చెప్పుకుంటా ఉంటారు. దేవుని బిడ్డ, ఎప్పుడు జీవితంలో నేల మట్టుకు తగ్గించుకుని బ్రతుకు, దీనుడిగా బ్రతుకు. లోకంలో మన భారతదేశ క్రైస్తవ సంఘ చరిత్రలో అద్భుతమైన దైవజనుడు ద గ్రేట్ విలియం కేరీ,
ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చి కలకత్తా ప్రాంతంలో అద్భుతమైన సేవ చేసిన వాడు. ఆయన చేసిన సేవను ఆ కాలంలో ఉన్న తోటి మిషనరీస్ అందరూ గుర్తించి ఆయన గురించి బహుగానంగా చెప్తూ ఉన్నారు. ఒకసారి ఒక సభలో విలియం కేరీ గారు ఇక్కడ కూర్చున్నారు. డఫ్ అలెగ్జాండర్ అనే ఒక గొప్ప మిషనరీ విలియం కేరీ గారి పరిచర్యను గురించి పొగుడుతూ నేను చూసినంత వరకు ఎంత మంచి సేవకుణ్ణి నేను ఎన్నడూ చూడలేదు, ఆధునిక మిషనరీ అని విలియం కేరీ గారి గురించి తెగ గణపరుస్తూ గౌరవిస్తూ పొగుడుతూ చెప్తున్నాడట. వెంటనే విలియం కేరీ గారు లేచి వారించి ఆ మైక్ తీసుకుని అన్నాడట, అయ్యా నన్ను పొగడకండి అయ్యా, నన్ను ఈ స్థాయిలో నిలవబెట్టిన నా యేసుక్రీస్తును పొగడండి అయ్యా, నన్ను హెచ్చించొద్దయ్యా, నన్ను హెచ్చించడానికి నా దగ్గర ఏ యోగ్యత లేదయ్యా. ఒకవేళ హెచ్చిస్తే, ఒకవేళ పొగిడితే, ఒకవేళ ఘనపరిస్తే, ఒకవేళ గొప్పగా మాట్లాడితే నన్ను ఈ స్థాయిలో నిలవబెట్టిన నా ప్రభువును గూర్చి మాట్లాడండి అయ్యా. అంత దీనుడండి. ఆయన చనిపోయేటప్పుడు తన సమాధి మీద ఏమని వ్రాయించుకున్నాడో తెలుసండి? నిస్సహాయుడను, మట్టి పురుగును, దేవా నీ దయగల హస్తాల్లో ఒదిగిపోతున్నానయ్యా. తన సమాధి మీద ఆ శిలాఫలక మీద ఈ మాట రాయమని కోరుకున్నాడట ఆ సేవకుడు. ఏమని? మోస్ట్ రెవరెండ్, మోస్ట్ బిషప్ అని. గమనించండి. ద గ్రేట్ డాక్టర్ నో, అది కూడా కాదు. సమాధి శిలాఫలక మీద ఏమని రాయించుకున్నాడంటే అద్భుతం చూడండి. నిస్సహాయుడను, మట్టి పురుగును, నీ దయగల హస్తాలలో ఒదిగిపోతున్నానయ్యా. అంత దీనుడండి. కొంతమంది చూడండి, ఆ పాస్టర్ గారి పేరుకు ముందు రెవరెండ్ అని పెట్టలేదని ఆ సువార్త కూడా కోటానికి వెళ్ళలేదంట. ఆ మధ్య ఒక ఆయన పేరు పెట్టి పిలిచేటప్పుడు ఆ పేరు తర్వాత తోక ఉంటుంది కదా, కులం తోక, ఆ తోకను పెట్టి పిలవలేదని నన్ను అగౌరవపరిచేవని స్టేజ్ మీద నుంచి దిగి వెళ్ళిపోయాడట. ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మీకు చెప్తాను. ఆయన పేరు వైఎస్ ప్రభుదాస్ గారు. పూర్వం ఆయన పేరు వైఎస్ ప్రభుదాస్ రెడ్డి. ఇక వైఎస్ అంటంతో మీరు అర్థం చేసుకోగలుగుతారు కదా. రెడ్డి కమ్యూనిటీ నుంచి ప్రభు దగ్గరికి వచ్చాడు. అద్భుతం, ఓ మంచి సేవ చేశాడు. బ్రదరన్ గ్రూప్ లో అద్భుతమైన సేవ చేశాడు. అద్భుతం ఏంటంటే ఆయన ఎక్కడైనా వేదికల మీద ఇప్పుడు ప్రభుదాస్ రెడ్డి గారు వచ్చి వాక్యం చెప్తారు అని ప్రభుదాస్ రెడ్డి గారు అని చెప్తే వెనక కూర్చున్న ప్రభుదాస్ గారు అనేవాళ్ళట, బాబు రెడ్డి అనేవాడు ఎప్పుడో చచ్చిపోయాడురా, చచ్చినుండి ఎందుకు మీరు లేపుతారు? ఇప్పుడు బ్రతికుంది ప్రభుదాస్ ఒక్కడే, రెడ్డి అనేవాడు ఎప్పుడో చచ్చిపోయాడు. బా ఎంత దీనుడండి. వాక్యం వింటున్న బిడ్డలారా, తూర్పు నుండి అయినా పడమటి నుండి అయినా అరణ్యము నుండి అయినా హెచ్చుగలగదో, హెచ్చు కలిగేది ఉత్తర దిక్కు దేవుని వద్ద నుండే, ఆయన ద్వారా హెచ్చు కలుగునట్లుగా కనిపెట్టు. రెండవది నేల మట్టుకు తగ్గించుకో. మూడవది హెబ్రీ పత్రికలో అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చక్కటి మాట రాయబడింది. నాతో కలిసి ఈ మాట చూడండి. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు తోడివారి కంటే నిన్ను హెచ్చగున్నట్లు ఆనంద తైలముతో అభిషేకించెను. విన్నారా? ఇక్కడ ఒక వ్యక్తిని గురించి అంటాడు. ఇదే మాట 45వ కీర్తనలో కూడా ఉంటుంది. ఏమని? నీ చెలికాళ్ళందరికంటే, అనగా నీ తోబుట్టువులందరికంటే దేవుడు నిన్ను ఎక్కువగా హెచ్చించాడు. ఎందుకు నిన్ను హెచ్చించాడు అంటే నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు అంట. వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు నిన్ను హెచ్చించున్నట్లుగా నీతిని ప్రేమించు, దుర్నీతిని ద్వేషించు. అప్పుడేం చేస్తాడో తెలుసా? నీ సహోదరులందరి మధ్యలో నిన్ను తలగా దేవుడు నిలవబెడతాడు. నీ రక్త సంబంధికులందరి మధ్యలో నిన్ను పైవాడిగా దేవుడు నిలవబెడతాడు. ఎప్పుడైనా నిలవబెడతాడంటే
నీవు నీతిని ప్రేమించాలి, పవిత్రతను ప్రేమించాలి. నీతి అంటే దేవుడు, అంటే దేవుని మనం ప్రేమించాలి, దేవుని నీతిని మనం ప్రేమించాలి. ఎవరు నీతిని ప్రేమించే వాళ్ళగా ఉంటారో, ఎవరు దుర్నీతిని ద్వేషిస్తారో, యేసు నామం పేరిట వారిని దేవుడు హెచ్చించటం ప్రారంభిస్తాడు. అవునా? ఎస్. లేఖనాల్లో మీకు రుజువులు చూపిస్తాను. ఇస్సాకుకు 2 కుమారులు, ఏశావు, యాకోబు. ఈ ఇద్దరిలో ఎవరిని దేవుడు హెచ్చించాడు? యాకోబుని. విచిత్రం ఏంటో తెలుసా? 40వ సంవత్సరానికి వచ్చేసరికి ఏశావుకి 3 పెళ్లిళ్ళు అయిపోయినాయి. అద్భుతం. యాకోబు వివాహం చేసుకునేటప్పటికి 78 సంవత్సరాల వయసు. 78వ సంవత్సరం వచ్చే వరకు కూడా డాగు మచ్చ ముడత లేని ఒక నిష్కలంకమైన జీవితం జీవించాడు. తన తోటి అన్నే జస్ట్ తనకంటే కొన్ని క్షణాల ముందు పుట్టిన అన్నే 40వ సంవత్సరానికి వచ్చేసరికి అన్నీ అయిపోయినాయి ఏశావుకి. తన కళ్ళ ముందు అన్నట్ల బ్రతికిన, చెవులతో వింటున్నాడు, కళ్ళతో చూస్తున్నాడు, కానీ ఎక్కడా తన కాలు దుర్నీతిలో జారకుండా నీతిగా బ్రతికాడు. అందుకని దేవుడు ఏమంటాడు తెలుసా? నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. నీతిని ఎవరు ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. నీతిని ఎవరు ద్వేషిస్తారో వాళ్ళను దేవుడు ద్వేషించటం ప్రారంభిస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రేమించినట్లుగా నీతిని ప్రేమించేవాడిగా బ్రతుకు. ఎస్. పరిశుద్ధ లేఖనాల్లో ఆ తర్వాత యాకోబుకి 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులో మిక్కిలి హెచ్చుగా ఎవరిని హెచ్చించాడు? యోసేపుని హెచ్చించాడు. కారణం ఏంటి? రూబేను హెచ్చించలా, దుర్నీతిని ప్రేమించాడు. లేవి షిమియోనును హెచ్చించలా, వాళ్ళు దుర్నీతిని ప్రేమించారు. వీళ్ళందరిలో ఎక్కువగా నీతిగా బ్రతికింది ఎవరో తెలుసా? ఎవరు? యోసేపు. ఏం చేశాడు? చెరసాలలో నుండి లేవనెత్తి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ దినమంతా, ఈ దినమే కాదు, మీ బ్రతుకు కాలం అంతా మనం ఆరాధించి ఆ దేవుడు మనల్ని హెచ్చించును గాక, నీ పిల్లలను హెచ్చించును గాక, నీ కుటుంబాన్ని హెచ్చించును గాక, నీ వ్యాపారాన్ని హెచ్చించును గాక. ఎక్కడ అడుగుపెట్టావో అడుగుపెట్టిన ప్రతి చోట నిశ్చయంగా దేవుడు హెచ్చించును గాక. తూర్పు నుండి అయినా, పడమటి నుండి అయినా హెచ్చగలగదు, దక్షిణము నుండి అయినా హెచ్చగలగదు. ఇక హెచ్చగలిగేది ఏ దిక్కు నుండి? తీర్పు తీర్చువాడు దేవుడే. ఆయన ఒకరిని హెచ్చించును, మరొకరిని. దేవుడు ఎవరిని హెచ్చిస్తాడో వారే హెచ్చించబడతారు. ఒక మాట అడుగుతావా? దేవా, నా బ్రతుకుని హెచ్చించవా, నా పిల్లల్ని హెచ్చించవా, నా కుటుంబాన్ని హెచ్చించవా? ఓ దైవజనుడిగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీరు బ్రతుకుతున్న చోట, మీ రక్త సంబంధికులందరి మధ్యలో నా దేవుడు మిమ్మల్ని తలగా ఉంచునుగాక, మన పిల్లలను పైవారిగా దేవుడు లేవనెత్తునుగాక. మంచిది. ప్రార్థన చేయబోతా ఉన్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు ఆయురారోగ్యాలు మీకు అనుగ్రహించి, దీర్ఘాయుష్ను ప్రసాదించి, మీ పితరుల కంటే మిమ్మల్ని ఎక్కువగా దేవుడు హెచ్చించును గాక. ఈరోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని కనికరించి మీ దాంపత్యాన్ని ఇంకా ఫలభరితంగా మార్చి, ఒక అకుల ప్రిస్కిల్లాల వలె మీ దాంపత్యాన్ని దేవుడు ఫలభరితంగా మార్చును గాక. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు నామం పేరిట ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు హెచ్చించుదురుగాక, మీరు పైవారిగా వారిని నిలవబెట్టుదురుగాక. యేసు నామం పేరిట వారిని తలమానికగా మీరు చేయుదురుగాక. మా ప్రార్థన మీరు అంగీకరించినందుకు స్తోత్రం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అవునయ్యా, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. గృహప్రవేశాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. శుభకార్యాలు జరుపుకున్న ప్రతి బిడ్డ కొరకు, చేతులెత్తి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలు హెచ్చించబడుదురుగాక. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను మీరు హెచ్చించుదురుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం
మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు అందరికీ తోడయుండునుగాక. ఈరోజు విన్న వర్తమానం కనీసం 100 మందికైనా షేర్ చేయండి. వారు విని ఆత్మీయంగా బలపడుదురుగాక. థ్యాంక్ యూ.